నెక్స్ట్ మోడల్ అండి. సో చాలా ఇంపార్టెంట్ మోడల్ అండి. మోస్ట్లీ డిఫికల్ట్ మోడల్ కూడా. పర్సంటేజ్లో వన్ ఆఫ్ ద డిఫికల్ట్ మోడల్ అండి. ఎలా ఉంటుందంటే ఏ ఇంటూ బీ ఈక్వల్ సి ఫార్ములా ఉంటుంది. మనం ప్రీవియస్ ఏం చేసాం, ఇందులో ఒకటి కాన్స్టెంట్ అయితే మిగిలిన రెండు ఎలా ఉంటాయి చూసాం. ఇంకోటి మూడు డిఫరెంట్గా ఉంటే ఎలా ఉన్నాయి చూసాం. ఇక్కడ ఎలా ఉంటాయంటే మూడు డిఫరెంట్గా ఉంటాయండి. కాకపోతే వాడు రెండే ఇస్తాడు. ఇంకోటి మూడు దాంట్లో రిలేషన్ అనేది ఇస్తాడంటే అంటే ఇనీషియల్గా అండ్ ఇప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయింది, ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ అయింది, కన్జంప్షన్ అనేది నేను 120 కేజెస్ పెంచుకున్నాను, లేకపోతే ఇనీషియల్ 120 ఉంది, ఫైనల్గా ఎన్ని కేజెస్ ఉంటాయి అని నేను అడుగుతాడండి. ఒకటి ఏ బి గురించి ఇచ్చి సి గురించి కనుక్కోమంటాడు, లేకపోతే ఏ సి ఇచ్చి బి యొక్క రిలేషన్ బి గురించి కనుక్కోమంటాడు. ఇక్కడ ఏ బీసీ ఇచ్చి ఏ గురించి కనుక్కోమంటాడు. ఓకేనా. ప్రీవియస్ ఏం చేశారు, ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ సి, నథింగ్ ఈజ్ కాన్స్టెంట్ అన్నప్పుడు అక్కడ ఏం అనుకున్నాడు, ఏదైనా ఒక దాని గురించి పెరిగిందా తగ్గిందా మూడో దాని గురించి అంటే రెండు ఏ కానీ బి కానీ ఇచ్చి సి గురించి ఏమనుకోమన్నాడు, వాల్యూ కనుక్కోమన్నా, పెరిగిందా లేకపోతే తగ్గిందా, ఏది పర్సంటేజ్ అనేది కనుక్కోమన్నా. అది ఇందాక మోడల్. ఇక్కడ మోడల్ ఏంటంటే పర్సంటేజ్ కనుక్కోమంటుంటాం కాదు, వాల్యూస్ కనుక్కోమంటాడు. అలాంటి మోడల్స్ ఎలా చేస్తామో చూడండి. క్వశ్చన్స్ చూద్దాం చూడండి. Due to increase of 32% in the price of pulses, a person reduces his consumption in such a way that his expenditure increases only by 10%. If he consumes 150 kg pulses after the price has increased, then how much pulses was he consumed initially? చూడండి ఇది ఎలా ఉంది, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్ లాగా ఉంది కదండి, అవునా కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, సేమ్ ఇందాలా చేస్తాం, కాకపోతే ఇక్కడ ఎలా మారుతుందంటే చూడండి, ప్రైస్ అనేది 32% ఇంక్రీజ్ అన్నాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్రాక్షన్ ఏంటండి 32/100 కదండి, అంటే 4 8 4 25 అంటే ఇంక్రీజ్ అని అడిగాడు ప్లస్ ఉంది. ఇది 25 అనేది ఆల్వేస్ ఇనీషియల్ ప్రైస్, అంటే ఇనీషియల్గా ఎలా ఉంది 25 పార్ట్స్, ఫైనల్ ఎంత ఉందండి 25 + 8 ఎంత అండి 33 పార్ట్స్, ఇంటూ కన్జంప్షన్ ఎంత లేదండి ఇనీషియల్, ఫైనల్ ఎంత ఇనీషియల్ ఇక్కడ 150 చేయడం 150 రాసుకోమాకండి, C1 C2 అని పెట్టుకోండి. ఇప్పుడు C1 C2 రిలేషన్ చేసినప్పుడు మనం అది కనుక్కోవచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఎక్స్పెండిచర్ కూడా రిలేషన్ ఇచ్చాడు, ఎక్స్పెండిచర్ 10% ఇంక్రీజ్ అని అన్నాడు. 10% ఇంక్రీజ్ అంటే ఎంత అండి +1/10, అంటే ఇనీషియల్ ఎక్స్పెండిచర్ 10% ఉంటే ఇనీషియల్ ఎక్స్పెండిచర్ 10% ఉంటే ఫైనల్ ఎక్స్పెండిచర్ ఎంత అండి 10 + 11 11%. ఇప్పుడు చూడండి ఇది ఈక్వేషన్ 1 ఇది ఈక్వేషన్ 2 అనుకుంటే 1/2 చేస్తే మనకి C1కి C2 రిలేషన్ వస్తుంది. చూడండి ఇక్కడ ఈ క్యాన్సిల్, ఇక్కడ P క్యాన్సిల్, ఇది E1 కాదండి, ఈ పార్ట్స్ ఈ అంటే ఎక్స్ పార్ట్స్ ఉంది, ఇక్కడ ఎక్స్ పార్ట్స్ ఉంది, కానీ P సేమ్ ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పార్ట్స్ ఉన్నాయి రూల్ లేదు, అట్లా ఉండదని కాదు, డిఫరెంట్గా ఉండొచ్చు. ఓకేనా. ఈ క్యాన్సిల్ P క్యాన్సిల్, చూడండి 5 2s 5 5s 11 1s 11 3s. చూడండి అంటే ఏమవుతుందండి C1/C2 ఈజ్ ఈక్వల్ టు 3 అంటే 6 అవుతుంది, 5 వస్తే 5 అవుతుంది. చూడండి ఇనీషియల్గా వాడు 6 పార్ట్స్ కన్జ్యూమ్ చేస్తే ఫైనల్గా 5 పార్ట్స్ కన్జ్యూమ్ చేస్తున్నాడు. కాకపోతే వాడు ఏమన్నాడు, ఈఫ్ ఈ కన్జ్యూమ్ 150 kg పల్సెస్ ఆఫ్టర్ ప్రైస్, అంటే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాక వాడి పల్సెస్ ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడు 150, అంటే ఇక్కడ 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి 5 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 150. అయితే ఇనీషియల్ కన్జ్యూమ్ ఎంత చేశాడు అంటే 6 పార్ట్స్ ఎంత చూడండి ఇంటూ 30 5 × 30 150, ఇది కూడా ఇంటూ 30 ఇంటూ 180 ఎంత అంటే 180 kgs, అంటే ఇనీషియల్ కూడా 180 kgs కన్జ్యూమ్ చేశాడు. ఓకే ఇక్కడ వాల్యూస్ అనుకుంటున్నాం అండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వెన్ ద ప్రైస్ ఆఫ్ రైస్ ఇంక్రీజ్ బై 25%, ఏ ఫ్యామిలీ రెడ్యూస్ ఇట్స్ కన్జంప్షన్ సచ్ దట్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఓన్లీ 10% మోర్ దాన్ బిఫోర్, అంటే 10% పెరిగిందని అర్థం అండి. ఇఫ్ 40 kgs of rice is consumed by family before, then find the new consumption. సేమ్ గా సమ్ లాంటిదే కండి. ఇది ఎలా ఉంది, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ ఎక్స్పెండిచర్. ఏమేమి పెంచుకున్నాడు, ప్రైస్ పెంచుకున్నాడు, ఎక్స్పెండిచర్ పెంచాడు, అప్పుడు కన్జంప్షన్ ఎలా ఉంది. అదే కనుకోండి ప్రైస్ ఎంత పెంచుకున్నాడు 25% అంటే +1/4, అంటే ఇనీషియల్ 4%, ఫైనల్ ఎంత ఉందండి 5% కన్జంప్షన్ C1 C2 అనుకోండి. చూడండి ఎక్స్పెండిచర్ ఎంత పెంచుకున్నాడు 10% పెంచుకున్నాడు, అంటే +1/10, అంటే ఇనీషియల్గా 10% ఉంటే ఫైనల్ ఎంత ఉందండి 11%. ఇప్పుడు ఇది డివైడ్ చేస్తే ఈ క్యాన్సిల్, ఇక్కడ P క్యాన్సిల్, చూడండి ఏమొస్తుందండి C1/C2 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్, చూడండి ఇది డివైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ 5 × 10 50 4 × 11 44,
ఇలా వచ్చినాయి. ఇంకే ఇనిషియల్ వాడు 50 కన్జ్యూమ్ చేస్తే ఫైనల్గా ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడు, 44 చేస్తున్నాడు. ఇక్కడ మనం ఇచ్చాడు ఇఫ్ 40 kgs ఈజ్ కన్జ్యూమ్డ్ బై ద ఫ్యామిలీ బిఫోర్, అంటే బిఫోర్ ముందుగా 40 kgs కన్జ్యూమ్ చేస్తాడు. ఇక్కడ ఎంత ఉందండి 50 kgs, 50 parts, అంటే ఈ 50 parts ఈక్వల్ ఎంత అండి 40 kgs. దెన్ న్యూ కన్జంప్షన్ అంటే ఏంటండి 44 parts ఎంత, 44 parts ఎంత చూడండి, ఇది 0 0 క్యాన్సిల్, 4 into 4/5 కదండి ఉండేది, అంటే ఎలా రాయచ్చు చూడండి, ఇది 4 into 4/10 into 2 రాయచ్చా, 8 44 into 8 32 32 350 2/10 ఇది పై కలిపితే ఏమవుతుందండి 35.2 కదండి. ఆన్సర్ ఏంటండి 35.2 kgs. ఇది వాడు న్యూ కన్జంప్షన్. నెక్స్ట్ చూడండి, ప్రైస్ ఆఫ్ ఏ మూవీ టికెట్ ఇన్ మాల్ డిక్రీజ్ బై 1% అండ్ బట్ రెవెన్యూ కలెక్షన్ is increased by 83.13% because sitting capacity was increased. If sitting capacity is now 350, then find the how many seats were increment in the cinema theater. చూడండి ఇక్కడ ఇది సేమ్ ఎలా ఉందండి, ప్రైస్ ఇంటూ ప్రైస్ ఆఫ్ ఏ మూవీ ఇంటూ టోటల్ సిట్టింగ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటండి రెవెన్యూ. చూడండి ప్రైస్ ఆఫ్ టికెట్ ఇంటూ సీట్స్ ఈజ్ ఈక్వల్ టు రెవెన్యూ కదండి, అవునా కదా, రెవెన్యూ కదా. ఇప్పుడు ఏమన్నాడు, ప్రైస్ అనేది తగ్గించాడండి, ఎంత 1% తగ్గించాడు, అంటే 1 - 1/100. ఇనిషియల్ 100 ఉంటే 100 - 1 ఎంత అండి 99 చేశాడు, ఓకేనా. తర్వాత ఏం చేశాడు, రెవెన్యూ కలెక్షన్స్ ఇంక్రీజ్ బై 83.1/3, అంటే రెవెన్యూ ఇంక్రీజ్ చేశాడండి. ఇక్కడ ప్రైస్ డిక్రీజ్ చేశాడు, రెవెన్యూ ఇంక్రీజ్ చేశాడు. ఎంత ఇంక్రీజ్ చేశాడు 83.1/3%. 83.1/3% అంటే ఎంత, ఫ్రాక్షన్ ఎంత అండి, బై 3లో ఇంక్రీజ్ కాబట్టి 5. అంటే ఇనీషియల్గా ప్రైస్ 100 ఉంటే ఫైనల్గా ఎంత ఉందండి 99%. ఇనీషియల్ సీట్స్ S1 ఉంటే ఫైనల్గా S2 ఉంది. రెవెన్యూ ఇనీషియల్గా 6 parts ఉంటే ఫైనల్గా ఎంత ఉందండి 6 + 5 11 parts. ఇలా చూడండి, ఇది డివైడ్ బై చేయొచ్చు, చేస్తే ఏమొస్తుంది చూడండి, పార్ట్స్ క్యాన్సిల్, 6 క్యాన్సిల్. చూడండి 11 1s 11 9s, అంతే కదండి. క్యాన్సిలేషన్స్ ఏముంటాయా, ఇప్పుడు 100 క్యాన్సిలేషన్ చేయవచ్చు కదా, ఇక్కడ 50 2 50s 2 3s, అంటే S1/S2 ఈజ్ ఈక్వల్ టు 27/50. ఇనిషియల్ సిట్టింగ్ 27 ఉంటే ఇప్పుడు ఎంత ఉన్నాయి 50 ఉన్నాయి. ఇక్కడ కాపీ ఇక్కడ ఏమైంది, ఇంత సిట్టింగ్ కెపాసిటీ ఇస్ నౌ 350, అంటే ఇప్పుడు 350. దెన్ ఫైన్ ద నంబర్ ఆఫ్ సీట్స్ వర్ ఇంక్రిమెంట్ ఇన్ ద సినిమా, అంటే ఎంత పెరిగినాయని అడిగాడు, ఎంత పెరిగినాయని అడిగాడు. చూడండి ఎంత పెరిగినాయండి 27 ఇనిషియల్ ఉంటే ఇప్పుడు ఎంత వచ్చినాయి 50 వచ్చినాయి, అంటే ఎంత పెరిగినాయి 23 parts పెరిగినాయి. ఇప్పుడు మార్నింగ్ అక్కడ ఏమి ఇచ్చారు, సిట్టింగ్ కెపాసిటీ ఇస్ నౌ ఇప్పుడు ఎంత ఉన్నారన్నారు పెరిగా 350, అంటే ఈ 50 parts అనేది 350 అయితే 23 parts ఎంత, 20 0 0 క్యాన్సిల్, 5 1s 5 7, 23 into 7 161 ఎంతండి 161 ఇంక్రిమెంట్ ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద ప్రైస్ ఆఫ్ రైస్ ఫాల్స్ బై 35%, హౌ మచ్ ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ రైస్ కెన్ ఈ బాట్ విత్ మనీ దట్ వాస్ సఫిషియంట్ టు బై 104 kgs ఆఫ్ రైస్ ప్రీవియస్లీ. చూడండి ఇక్కడ ప్రీవియస్ అంటే ఇక్కడ ఎక్స్పెండిచర్ సేమ్ ఉందని చెప్పాడండి, ప్రీవియస్ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో ఇప్పుడు ఎక్స్పెండిచర్ ఎంత ఉంది, ఓకేనా. ఇప్పుడు ప్రైస్ ఎంత అండి, ప్రైస్ అనేది ఇక్కడ ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్, ఇక్కడ ఎక్స్పెండిచర్ సేమ్ అన్నాడు. సో ప్రైస్ ఎంత అండి, ఫాల్స్ ఎంత ఫాల్ అయింది 35%, అంటే -7/20 35%, అంటే 35/100 కదా, 5 7s 5 20s, అంటే ఇనిషియల్ 20 ప్రైస్ ఉంటే ఫైనల్గా ఎంత అండి 20 - 7 13%. కన్జంప్షన్ ఇనిషియల్గా 104 kg ఇంటూ బై 104 kg, అంటే 104 kg ఇనిషియల్గా, కానీ ఇక్కడ 104 తీసుకోకూడదు, క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వాలని తీసుకోము. ఫైనల్ C2 ఇక్కడ E1 ఇక్కడ ఈ అండి సేమ్ ఎక్స్పెండిచర్ సేమ్ అన్నాడు. ఎందుకు, విత్ ద మనీ దట్ వాస్ సఫిషియంట్ టు బై 104 kg ఆఫ్ ప్రైస్ ప్రీవియస్లీ, అంటే ప్రీవియస్ ఎంత మనీ అయితే పెట్టాడో ఇప్పుడు
అంతే పెట్టాడని అర్థం, ఓకేనా. చూడండి ఇప్పుడు ఏం చేయొచ్చు, డైరెక్ట్గా మనం C1/C2 అంటే సారీ పీపీ క్యాన్సిల్ ఏం రాయొచ్చండి, ఇది పైగా ఇలాగేమో 13 అవుతుంది, ఇది 20 అవుతుంది. రెసిప్రోకలే కదండి, ప్రైసెస్ ఒక రెసిప్రోకలే అయ్యేది కన్జంప్షన్. చూడండి ఇనిషియల్గా 13 కన్జ్యూమ్ చేస్తే ఫైనల్గా 20 కన్జ్యూమ్ చేస్తున్నాడు. ఇక్కడ ఇనిషియల్గా ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాడు ఇచ్చాడు 104 kg, అంటే ఈ 13 parts ఈజ్ ఈక్వల్ టు 104 kg. ఇప్పుడు ఏమన్నాడు, హౌ మచ్ ఎక్స్ట్రా క్వాంటిటీ ఆఫ్ రైస్ కెన్ ఈ బాట్ విత్ ద మనీ దట్ వాస్ సఫిషియెంట్. అంటే ప్రీవియస్ ఎంత ఖర్చు పెట్టాడు, ఇప్పుడు అంతే ఖర్చు పెడితే ప్రీవియస్ కన్నా ఇప్పుడు ఎంత ఎక్స్ట్రా రైస్ తీసుకోగలడు అంటే ఈ రెండింటి డిఫరెన్సే కదండి. ఎంత ఎక్స్ట్రా 7 ఎక్స్ట్రా 7 అంటే 13 parts 104 అయితే 7 parts ఎంత, 13 1s 13 8 7 8 56 kg, అంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోగలడు ఇప్పుడు 56 kg తీసుకోగలడు. సేమ్ అమౌంట్ పెట్టి 56 kg తీసుకోగలడు. ఎందుకు, ప్రైస్ అంటే 35% డిక్రీజ్ అయింది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ద రెవెన్యూ ఆఫ్ ఏ షాప్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ వాస్ 40,000. In the month of April, the shopkeeper announced a discount of 20% and hence his scale went up by 20%. What will be the revenue in the month of April? ఇలా చూసామండి, సేమ్ అలాంటిదే కదండి, అవునా కదా. చూడండి ఇక్కడ రెవెన్యూ అంటే ఏంటండి, రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ డిస్కౌంట్. ఎంత చెప్పాం కదండి, ఇక్కడ డిస్కౌంట్. చూడండి ఇక్కడ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు డిస్కౌంట్ నథింగ్ బట్ ప్రైజే కదండి. చూడండి మన దేని గురించి మాట్లాడమన్నా, రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ ఇంటూ డిస్కౌంట్ అండి. రెవెన్యూ షాప్ ఇచ్చాడు మార్చ్లో, ఏప్రిల్లో డిస్కౌంట్ అంటే ప్రైస్ తగ్గించాడని అర్థం. 20% డిస్కౌంట్ ఇచ్చాడంటే మన 100 రూపీస్ అనేది 20% డిస్కౌంట్ ఇచ్చాడు, ఇప్పుడు 80 రూపీస్ అమ్ముతున్నాం అంటే డిక్రీజ్ చేశాడు. ఏది ప్రైస్ని డిక్రీజ్ చేశాడు డైరెక్ట్గా. ఇక్కడ డిస్కౌంట్ అంటే నథింగ్ బట్ ప్రైస్ రెడ్యూస్ చేశాడంటే డిక్రీజ్ చేశాడని అర్థం, ఓకేనా. ఇది ప్రైస్ అని నథింగ్ బట్ డిస్కౌంట్ నథింగ్ బట్ ప్రైస్ రెడ్యూస్ చేశాడని. అండ్ సేల్స్ ఆఫ్ 20%. ఇప్పుడు చూడండి సేల్స్కి ప్రైస్కి ఇచ్చాడు. ఇప్పుడు చూడండి ఏం రాయొచ్చు, డిస్కౌంట్ 20% అంటే ఎంత అండి, -20% అంటే ఎంత అండి, -1/5 కదా. నేను ఇనిషియల్గా ప్రైస్ 5 ఉంటే ఫైనల్గా ఏముందండి 4 parts ఉంది. చూడండి వెంట 20% అంటే 20% ఉంటే సేల్స్ ఇంక్రీజ్ అయింది, వెంట అంటే ఇంక్రీజ్ అని అర్థం, +1/5 ఇంటూ 5 parts సేల్స్ ఇనిషియల్గా ఉంటే ఫైనల్గా ఎంత, 5 + 1 6 parts సేల్స్ ఇజ్ ఈక్వల్ టు రెవెన్యూ R1 ఇది R2. రెవెన్యూ సేమ్ అని చెప్పలేదండి, ఓకేనా. కాకపోతే ఇది మార్చ్ సంబంధించింది, ఇది ఏప్రిల్ సంబంధించింది, ఓకేనా. ఇది డివైడ్ బై చేస్తే మనకి R1/R2 వస్తుంది. R1 అంటే ఆర్ మార్చ్లో ఉన్న రెవెన్యూ, R2 అంటే ఏప్రిల్ ఉన్న రెవెన్యూ. ఎస్ఎస్ క్యాన్సిల్, పీపీ క్యాన్సిల్, 25/24 ఇంతే కదండి. ఇక్కడ ఇచ్చాడు మార్చ్లో రెవెన్యూ ఎంత అని ఇచ్చాడు, 25 parts అనేది. మార్చ్లో రెవెన్యూ ఎంత అండి 40,000 అయితే వాట్ విల్ ద రెవెన్యూ ఇన్ ద ఏప్రిల్ అంటే ఏంటండి 24 parts. 24 parts ఎంత, 25 16. చూడండి 2 zeros తర్వాత 4 రావాలి. చూడండి 16 ఇంటూ 24. చూడండి ఇక్కడ 2 zeros తర్వాత 6 × 4 ఎంత అండి, 6 × 4 అంటే ఇక్కడ యూనిట్ ప్లేస్ 4 రావాలి. అంటే 2 zeros తర్వాత 4 ఎక్కడ వచ్చింది చూడండి, 2 zeros తర్వాత 4 ఇదే ఆప్షన్. సో ఆన్సర్ ఇదే అండి, వేరే చోట ఎక్కడ లేదు, ఓకే.